ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇప్పుడు ఏమంటట్లేదు. నియంతృత్వం వ్యక్తి స్వేచ్ఛని మానవ సంబంధాలు నిషేధించారు. మనిషి కలుసుకోవడం నేరం అయిపోయాడు. అసలు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. పార్టీలు వేరైనా నాయకులు కలుసుకుంటే పలకరించుకునేటువంటి పద్ధతి ఉండే. కానీ ఇలా నాయకులు వేరే పార్టీలు కలవడమే నేరం. నువ్వు అడిపోతున్నావా లేకపోతే ఆయన ఇటొత్తుండా. పచ్చగడ్డైతే భగవనే పరిస్థితి. నా ఇంటి మీద వాళ్ళని కాకి నీ ఇంటి మీద ఆడడానికి వీల్లేదనేటువంటి శాసించిన పరిస్థితి. అందుకనే ఇలా ఓడిపోయినప్పుడు డ్యాన్స్ చేసింది అందుకే. అంటే వ్యక్తి స్వేచ్ఛను నిషేధించినటువంటి ప్రభుత్వం దానికి వచ్చే గుణపాఠం ఏందో మొన్నటి ఎన్నికల్లో తెలియదు. కాబట్టి తాగిలాగా ఏది పడితే చేస్తా అంటే గిట్టే ఉంటుంది.